గతంలో కూడా మీరు ఒక ఇరిగేషన్ ఇంజనీర్ని చెంప మీద కొట్టారు. మీకు గుర్తుందేమో లేదో, ఎందుకంటే మీకు అది నిత్యకృత్యం. ప్రతిరోజు వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, బ్లేడ్ బ్యాచ్లు వేసుకు తిరగడం, ఇలా గంజాయి బ్యాచ్లు వేసి తిరగడం మీకు నిత్యం అలవాటు. ఒక ఆఫీసుని కొట్టారు మీరు, ఇంజనీర్ని. అలాంటి సంస్కృతంలో మీరు పాఠాలు నేర్పుతున్నారు. పోలీసులు యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేయాలి, యూనిఫామ్ వేసుకునే డ్యూటీ చేశారు. అంటే మీరు రప్పా అని ఫ్లెక్సీలు పెట్టి, రక్త తర్పణాలు చేసి, భయభ్రాంతులు గురి చేసి, వేట కొడవల మీద రోడ్ల మీద తిరుగుతుంటే సన్మానాలు చేస్తారా? చట్టం చూస్తూ ఊరుకుంటుందా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన. ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న ప్రజలకి అసౌకర్యం కానీ అశాంతిని కానీ కలగజేసే చర్యలు ఏమన్నా శిక్షలు కఠినంగా ఉంటాయి. మీరు రప్పా అని కనుక మీరు వేట కొడవలతోనూ ఆయుధాలతోనూ మీరు విధ్వంసం సృష్టిస్తానంటే మాత్రం ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. అందులో అనుమానం లేదు. మీరు అరిసి గీ పెట్టినా, మీరు భయపెట్టాలని చూసినా భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు. మరొకటి, మీరు పదే వాడుతున్న పదం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రారు, మీకు అనుమానం అక్కర్లేదు. ప్రజలు ఆల్రెడీ మీ రాక్షస పాలన ఎలా ఉంటుందనేది, మీ హింసాయుత పాలన ఎలా ఉంటుందనేది ప్రజలు చూశారు. మళ్ళీ వస్తే అనే అవకాశమే లేదండి. రానివ్వం కూడా, ప్రజలు కూడా రానివ్వరు. మేము కూడా అదే ప్రయత్నం. మొన్న వచ్చిన 11 సీట్లు కూడా భవిష్యత్తులో రాకుండా ఉండడానికి మేము శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, నాయకులు కానీ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు కూడా మేము నిత్యం శ్రమిస్తాం. ప్రజలను చైతన్యపరుస్తాం. అరాకొర్ర ఏమన్నా కొన్ని మీ మీద ప్రజలకు ఏమన్నా చిన్నవి ఉంటే వాటిని కూడా తొలగించి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వైసీపీ పార్టీ అంటే ఏంటి, వాళ్ళ పాలన ఎలా ఉంటుంది, 2019, 2024 మళ్ళీ గుర్తు చేస్తాం. మీరు నిన్న మాటల్లో ఒక మాట అడిగారు. మీరు ఏమన్నారంటే, మీరు దళిత ఎమ్మెల్యే కదా అన్నారు. ఎస్, నేను దళిత ఎమ్మెల్యేనే, దళిత శాసనసభ్యుడినే, సగర్వంగా చెప్తున్నాను. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల సగర్వంగా ఒక దళితుడిగా నేను. అయితే దళితుడని మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా? మరి ఇదే దళితుడి మీదే కదండి ఒక మర్డర్ కేసు పెట్టారు ఎలక్షన్స్కి ముందు, మర్చిపోయారా? మర్డర్ కేసు పెట్టారుగా. అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు జైల్లో పెడితే, ఆ జైల్లో పెట్టిన సందర్భంలో ఈ గోపాలపురం నియోజకవర్గంలో 50 రోజులు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేశాం. ఈ 50 రోజుల నిరసన కార్యక్రమాలు ఎక్కడైనా ప్రభుత్వాస్తుల విధ్వంసం కానీ, ఎక్కడైనా దాడులు కానీ, ఎక్కడైనా అశాంతి రేగడం కానీ లేదు, కనీసం ట్రాఫిక్ జామ్ కూడా చేయకుండా చాలా శాంతియుతంగా మా నాయకుడు నేర్పిన నడవడిలో ఒక శాంతియుత ఉద్యమం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ గోపాలపురం నియోజకవర్గంలో 50 రోజులు ఉద్యమం చేసాం చాలా శాంతియుతంగా. అలాంటి ఉద్యమంలో కూడా నా మీద 4 కేసులు పెట్టారు. అప్పుడు దళితులని గుర్తు రాలేదా మీకు? మర్డర్ కేసు నా మీద పెట్టి బనాయించి నా మీద అక్రమ కేసు పెట్టినప్పుడు అప్పుడు నేను దళితులని గుర్తు రాలేదా? దళితులు ఇప్పుడు గుర్తొచ్చారా? మళ్ళీ మీరు ఎంత గొప్ప వ్యక్తులంటే మీ పార్టీ చరిత్ర కూడా ఒకసారి తీద్దాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన కేసు శిరోమండనం కేసు, దళితుల శిరోమండనం. దీనికి ప్రధాన ముద్దాయి గారు తోట త్రిమూర్తులు గారు. ఏ పార్టీలో ఉన్నారండి? ఏ పార్టీ నాయకుడండి? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మర్డర్ చేసి చంపేసి కిరాతకంగా బాడీని డోర్ డెలివరీ చేయడం అనే అంశాన్ని పరిచయం చేసింది ఈ ఎమ్మెల్సీ అనంతబాబు. ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఏ పార్టీలో ఉన్నారండి? ఈ పార్టీ. ఇంకొక అడుగు ముందుకేసి అనంతబాబు గారు ఇటీవల కాలంలో రంపచోడవరం శాసనసభ్యురాలు గౌరవనీయులు మిరియాల శిరీష గారిని అమెరికా నుంచి చిటికేస్తే నిన్ను లేపేస్తారో పిచ్చిదానా అని ఒక గిరిజన శాసన సభ్యురాలు గురించి బహిరంగంగా సమాజం తలదించుకునేలాగా భయభ్రాంతులు గురి చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎందుకో రాక్షస జాతి అని నాకు డౌట్ వస్తుంది. ఈ పదం వాడడానికి కొంచెం సంశయించాలేమో కానీ ప్రజలకి నేను విన్నవిస్తున్నాను. అయ్యా ప్రజలారా, గమనించండి. ఈ అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు గారు గతంలో వారి డ్రైవరు ఎవరైతే సుబ్రహ్మణ్యాన్ని, దళితుడు, అతి కిరాతకంగా చంపేసి డోర్ డెలివరీ చేశారు.
అయినా అతని మీద చర్యలు లేవు ఈ వైసీపీ పార్టీలు. ఎందుకంటే దళితులను చంపిన వాళ్ళు వీళ్ళు సన్మానిస్తారండి, వాళ్ళకి మంచి హోదాలు ఇస్తారు. అలాగే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఈ రాజా గారు కూడా, జక్కంపూడి రాజా గారు కూడా ఇదే అంతకుడిని ఎలా ఊరేగిస్తున్నారో చూడండి. ఒక దళితులను చంపినందుకు భుజాల మీద ఎత్తుకుని ఆయన్ని ఊరేగించిన తీరు. అయితే ఈ వ్యక్తి ఈ రోజున మళ్ళీ గౌరవ శాసనసభ్యురాలు శిరీష గారిని వారు చంపేస్తాను అని బహిరంగంగా బెదిరిస్తున్నారంటే వీళ్ళ తెగింపు, వీళ్ళ క్రిమినల్ ఆలోచనని ప్రజలను అర్థం చేసుకోమని చెబుతుంది. ఇదే జక్కంపూడి రాజా గారు ఆయన నియోజకవర్గంలోనే వరప్రసాద్ అనే దళిత యువకుని శిరోమండనం చేశారు, మనందరికీ తెలుసు. ఆ రోజు జరిగిన సంఘటన ఈయన అనుచరులు చేసి మళ్ళీ వాళ్ళ అనుచరులు ఈయన కాపాడిన ప్రయత్నం మనందరికీ తెలుసు. అలాగే డాక్టర్ సుధాకర్ గారిని కావచ్చు, ఈ రాష్ట్రంలో అనేక మంది దళితులు ఏ రకంగా హింసించబడ్డారో చూడండి. అదేవిధంగా తానేటి వనిత గారు, ఎవరైతే బొంతా మహేందర్ ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన ఒక దళిత యువకుడు మరణ వాంగ్మూలం ఇచ్చాడు. తను చనిపోతూ నా ఈ యొక్క మరణానికి కారణం తానేటి వనిత గారిని బహిరంగంగా చెప్పారు. ఇవి కొన్ని ఉదాహరణలు. అయితే లెక్కల ప్రకారం 2022 ఒక్క సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఆ రోజు దళితుల మీద గిరిజనుల మీద జరిగిన హింస ఏంటో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 2022 ఒక్క సంవత్సరంలో లెక్కలు ఇవి. దళితుల మీద హత్యలు 52, గిరిజనుల మీద హత్యలు 7, దాడులు 473 దళితుల మీద, గిరిజనుల మీద 99, అత్యాచారాలు దళితుల మీద 159, గిరిజనుల మీద 39, ఆస్తుల విధ్వంసం ఇతర కేసులు 1642 దళితుల మీద, గిరిజనుల మీద 303. అలాగే పిఓ యాక్ట్ ఇవన్నీ కలుపుకుంటే ఒక్క సంవత్సర కాలంలో దళితుల మీద జరిగిన హింస 2439 కేసులు, గిరిజనుల మీద 454 కేసులు. ఈ లెక్కలన్నీ ఏం చెప్తున్నాయండి? దళితుల మీద జరిగిన హింసాకాండ కదా. నా విన్నపం ఏంటంటే దళిత సోదరులారా, ఈ రకంగా దళితుల మీద ఇంత హింసాకాండ జరిగి, హత్యలు జరిగి, చంపేసి డోర్ డెలివరీ చేసి ఈ రోజుకి కూడా చంపేస్తామని బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఇలాంటి విధ్వంసాన్ని సృష్టించే వాళ్ళని మనం ఎలా అంగీకరిస్తాము? అంబేద్కర్ గారి యొక్క ఆత్మ శాంతిస్తుందా? నేను ఈ ప్రశ్న దళితులను అడుగుతున్నాను. ఎందుకంటే పాపం అభం శుభం తెలియని కొంతమంది దళిత యువకులను వీరు రెచ్చగొట్టి ఫ్లెక్సీలు వేయించి దాని మీద హింసాపూరితమైన రాతలు రాయించి రెచ్చగొట్టి వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు. నా విన్నపం ఒకటే, దళిత సోదరులారా, సోదరిమణులారా, దయచేసి ఇలాంటి దుర్మార్గపు పార్టీ యొక్క అడుగుజాడల్లో కనుక వెళితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉద్యోగాలు, డిఎస్సిలో 16,000 ఉద్యోగాలు, రిజర్వేషన్ ప్రకారం మన దళితులకు రావాల్సిన వాటా వచ్చింది. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాల్లో, అదే రేపు భవిష్యత్తులో పెట్టుబడులు పెరగడం ద్వారా మనకు ఉద్యోగ కల్పనలు. ఇది కదా భవిత అంటే, ఇది కదా భవిష్యత్ అంటే. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుతున్నాడు దళితుల్ని? ఇలా హింస ప్రేరేపించడానికి పావులుగా మనల్ని వాడుకుని మన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఈ రోజున ఏదైతే జక్కంపూడి రాజా గారికి నా సూటి ప్రశ్న, అయ్యా రాజా గారు, మీరు చాలా బెదిరింపులు చేశారు, ఇక్కడికి వచ్చి ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు బెదిరించారు అంటే మీ ఉద్దేశం ఏంటి? హింస జరుగుతున్నా మీరు కత్తులు పట్టు రోడ్ల మీదకి వచ్చినా మిమ్మల్ని ఏమనకూడదా? చట్టం ఏమనకూడదా? మీ సొంత రాజ్యాంగం ఏమైనా రాసి పెట్టారు ఇక్కడ? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా, ఆ రాజ్యాంగపరమైన చట్టాలు కాకుండా మీ సొంత చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఎవరిని భయపెడతారండి మీరు? ఎవరిని భయపెడుతున్నారు? మీ నేర ప్రవృత్తి మరొకసారి ప్రదర్శిస్తున్నారు. నన్ను కామెంట్ చేశారు. నేను మీలాగా తండ్రులు నిర్మించిన సామ్రాజ్యాన్ని నేను ఏలట్లే. నేను స్వతహాగా ఒక్కడిగా వచ్చి ఒక సామాన్యమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని, ఒక సామాన్యమైన కార్యకర్త బిడ్డని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా వచ్చాను. మీరు మా నియోజకవర్గం చాలా శాంతియుతంగా ఉంది, చాలా మంచిగా వెళుతుంది. అభివృద్ధి పదంలో అన్ని రకాలుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో,
పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో అద్భుతమైన పాలన జరుగుతుంది. మీకేమైనా డౌట్ ఉంటే డేటా పంపించమంటే పంపిస్తాను. మీరు ఇలాంటి నియోజకవర్గాలకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అదేవిధంగా దళితుల్ని యువకుల్ని బలి చేసేసే వ్యాఖ్యలు ఇవి ఆపండి. ఎందుకంటే మీ ప్రవృత్తి మాకు తెలుసు. మీరు అంటే మీకు అందరూ అంటుంటారు జక్కంపూడి రాజా అనగానే రాజమండ్రిలో మీకు ఇక్కడ ఎవరినైనా జిల్లాలో కానీ అక్కడ కానీ కదిపి చూడండి వెంటనే మెదిలేది బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. అవునా కాదా? మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇలాంటి మీరు వచ్చి నీతి కబుర్లు ఇక్కడ ఒక ఆఫీసును మీరు చేసుకున్నారు. ఏ రకంగా ధర్మం అండి? ఏం నేర్పిందండి మీ పెంపకం? ఇదేనా మీ సంస్కృతి? ఒక ఆఫీసును చేసుకుని మళ్ళీ ఈ రోజున పోలీస్ ఆఫీసర్ని 4th డిగ్రీ వాడతాం. అబ్బా అంటే భయపడతాం. మేము వస్తే ఎందుకు వస్తారు? మీరు ఏ రకంగా వస్తారు చెప్పండి? మీ పార్టీ సిద్ధాంతం ఇదని చెప్పండి, మా పార్టీ నియమావళి ఇదని చెప్పండి, మేము ఈ రకంగా ప్రజలకి మా దిశానిర్దేశం అని చెప్పండి. నేను సగర్వంగా తెలుగుదేశం పార్టీ గురించి సగర్వంగా చెప్తా. ఇది అట్టడుగు వర్గాల, అణగారిన వర్గాల పార్టీ. ఇది సమాజంలో సమసమానత్వం కోసం తప్పిస్తున్న పార్టీ. నేనే ఒక ఉదాహరణ. దిగువ మధ్యతరగతి కుటుంబానికి వచ్చిన నేను ఒక తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుని చంద్రబాబు నాయుడు గారు ఐటీ విప్లవం తీసుకురావడం ద్వారా ఆయన మొట్టమొదటిసారిగా పెట్టిన బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చదివి ఉత్తీర్ణతున్నాయి. నెలకు 2,15,000 రూపాయలు జీతం చేసుకునే స్థాయికి ఎదిగి మళ్ళీ నేను రాజకీయాల్లోకి రావాలని వస్తే ఒక తెలుగుదేశం పార్టీ ఆదరించి తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీని చేసి తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ చేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపున గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించి ఎమ్మెల్యేని చేసి ఈరోజు ఈ 18 నెలల కాలంలో అనేక రూపాయలు ఒక్క సీఎంఆర్ఎఫ్ తీసుకుంటే 8,15,00,000 రూపాయలు ఈ ఒక్క 18 నెలల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా కేవలం. మిగతా అభివృద్ధి అంటే బోల్డ్ లెక్కలు ఉన్నాయి. ఇంత చేసి ఇది ఏది దళితుల అభ్యున్నతి అంటే దళితుల అభివృద్ధి అంటే ఈ రకంగా నా రీతిన గిరిజనులు బీసీలు అన్ని రకాలుగా వాళ్ళని ఒక ప్రోద్బలం ఇచ్చి నడిపిస్తున్న పార్టీ మీదేం పార్టీ అండి? మీరు చేస్తుంది ఏంటండి? రప్పాలో నరుగుతామంటాం, చంపుతామంటాం, చిటికేస్తే లేపేస్తామంటాం, రక్తపాతం చిందించడం, ఇది హింసావాదం. కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ తిరస్కరించారు. మీకు ఇంకా ఊహలు అక్కర్లేదు, ఎలాంటి అపోహలు అక్కర్లేదు. క్లియర్. రేపు ఈ 11 సీట్లు కూడా రావు, ప్రజలు రానివ్వరు. ప్రజలకు మీరు చాలా క్లియర్ కట్గా మళ్ళీ మీరు చేసిన ఒక పని ఏంటంటే ఈ మధ్యకాలంలో మీ యొక్క ప్రవృత్తిని మళ్ళీ తెర మీదకి తెచ్చారు. ప్రజలకు అర్థమైంది, అబ్బో వీళ్ళు ఇంత దుర్మార్గులు అని మర్చిపోయిందని మళ్ళీ మీరు గుర్తు చేశారు. అయితే మీ ఆటలు ఇక్కడ సాగు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఆయన ఆదేశాలని పాటిస్తున్న వీరభక్తుడు మద్దిపాటి వెంకటరాజు. ఈ నియోజకవర్గంలో మాత్రం శాంతి భద్రతల విఘాతం కల్పించాలని రెచ్చగొట్టాలని చూస్తే శిక్షలు కఠినంగా ఉంటే చట్టపరంగానే మీరు శిక్షించబడతారు. రెండోది, మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఒక ప్రభుత్వ అధికారిని, పోలీస్ అధికారిని పేరు పెట్టి సంబోధిస్తూ మేము వార్నింగ్ ఇవ్వడం బహిరంగంగా మీడియా పరంగా అనేది చాలా పెద్ద నేరం. మరి మీకు తెలుసో లేదో తెలియదు, తెలుసన్నారు తెలియకన్నారు, మీరు శిక్షార్హులే, మీ మీద కూడా కేసు పెడతాం, ఖచ్చితంగా మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి తీరుతాం. మీరు ఏదో అక్కడికి వచ్చి మీడియా ముందు ఛాలెంజ్లు చేసి వెళ్ళిపోయారు కదా, మాకు చట్టం మీద గౌరవం ఉంది, మేము ఛాలెంజ్లు ఇస్తాం, చట్ట ప్రకారం పెడతాం, చట్ట ప్రకారం శిక్షార్హులు అయితే ఖచ్చితంగా బోన్లోకి వెళ్తారు, రెడీగా ఉండండి. అలాగే మీ అనంతబాబు గారు ఒక శాసనసభ్యురాలిని బహిరంగంగా లేపేస్తాను అని సంబోధించడం, ఇవి కూడా నేరం. ఇలా మీరు చేసిన ప్రతి నేరాన్ని చట్టం ముందు పెడతాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న కొంతమంది ఏదైతే మరణ వాంగ్మూలాలు ఉన్నాయో అవి కూడా బయటికి తీసి వాటిని కూడా చట్టం ముందు ఉంచి చట్టపరంగా ఎలా వెళ్ళాలని వెళ్తాం. చివరిగా ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా విన్నపం, మీరు గమనించండి. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకుంటుంది. ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మనకు ఉపాధి కల్పన జరుగుతుంది. ఇప్పుడిప్పుడే మనం ఆర్థికంగా బలోపేతం అవుతున్నాం, సంక్షేమ పరంగా బలోపేతం అవుతున్నాం, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం. ఈ సందర్భంలో ఇలాంటి విధ్వంసాలు సృష్టించి మన రాష్ట్రానికి నష్టం చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు అనే పార్టీకి ఉంది. ఎందుకంటే ఇలాంటి విధ్వంసాలు సృష్టించడం ద్వారా పెట్టుబడులు వెనక్కి పంపించేయాలి, ఈ రాష్ట్రాన్ని
అధోగతి పాలు చేయాలి, చీకటి వైపు నెట్టాలనేది ఆయన యొక్క ప్రణాళిక. దయచేసి అందరం సంయమనం పాటిద్దాం. అందరం కూడా ఈ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం పునరంకితులు ప్రతి ఒక్కరికి పిలుపునిస్తుంది. అందరూ కలిసి రండి. మనం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా అందరం కలిసి పయనిద్దాం, అందరం కలిసి పని చేద్దాం. ఒక్క ఉదాహరణ చెప్పండి. కన్న తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని, నిజానికి ఎవరైనా అంత్యక్రియలు కర్మకాండ అవన్నీ పూర్తయ్యే వరకు ఎలాంటి కార్యాలకు వాళ్ళు అటెండ్ అవ్వరు, వాళ్ళ మనసు కూడా వేరేది తోచదు. కానీ కన్న తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి అవ్వాలని మీ కుతూహలత, మీ సంతకాల సేకరణ తీసుకోండి. మీ భుజాలమై పెట్టుకు పెంచిన బాబాయిని గొడ్డలతో అతికిరాతగా చంపేసి రక్తమడుగులో పడి ఉన్న బాబాయిని సాక్షి టీవీలో గుండెపోటు అని మీరు టెలికాస్ట్ చేసిన తీరు ప్రజలు అర్థం చేసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ డేనే సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్రని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఆ హత్యను తోసేయడు. కన్న తల్లి అండి, తల్లి ఎక్కడున్నారండి ఇప్పుడు? తల్లికి కనీసం గౌరవం ఉందండి? గౌరవ అధ్యక్షురాలుగా, వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వారిని అవమానకరంగా తొలగించలేదా మీరు? మీ తల్లిని తరిమేలేదా? చెల్లిని గెంటేలేదా ఆస్తి కోసం? ఇది మీ చరిత్ర. ప్రజలకు నా విన్నపం, ఇవి గమనించండి. 100 మనం మాట్లాడుకోక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి అనేది, తల్లి పరిస్థితి ఏంటి, బాబాయ్ పరిస్థితి ఏంటి, చెల్లి పరిస్థితి ఏంటి, వాళ్ళనే కనికరించని వాడు మిమ్మల్ని ఎందుకు కనికరిస్తారు? మీరు ఇంకా ఎందుకు అటువైపు అరాకొర ఆశగా చూస్తున్నారు? ఎందుకు మీ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు? రండి, అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం, పెట్టుబడులు సాధించుకుందాం, శాంతియుతంగా ఈ యొక్క రాష్ట్రంలో ఎలాంటి అశాంతి కలగకుండా, ఎలాంటి సంఘటనలు జరగకుండా అందరం కలిసి సంయమనంతో ముందుకెళ్దాం, పెట్టుబడులు సాధించి ఉద్యోగాలు సాధించుకుందాం, మన భవిష్యత్తును మార్చుకుందాం, మన తలరాతను మార్చుకుందాం. దయచేసి అందరినీ కూడా ఈ విషయంలో సహకరించమని, అందరం కూడా కలిసి ప్రయాణం చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా మీ ప్రవృత్తిని మారండి, మీ మనసు మార్చుకోండి. ఎందుకంటే మీ వల్ల, మీ రాజ్యాధికార కాంక్ష వల్ల ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బలైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మీ నేర ప్రవృత్తిని మార్చుకొని, అలాగే జగన్ అండ్ కో బ్యాచ్ మీరు వచ్చి మీడియాలకు ముందు పంచ్ డైలాగుల కోసమో, ఏదో వ్యూవర్షిప్ల కోసమో, లేదు కంగారు పడి భయపడుతున్న మీ వాడికి ధైర్యం చెప్పడానికో పిచ్చి వాగుళ్ళు వాగకండి. ఎందుకంటే ఇప్పటికీ మమ్మల్ని మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేస్తుంటారు. మాకు దూకుడుగా మీకు రిప్లై ఇవ్వడం మాకు వచ్చు. మాది ఉడుకు రక్తం. మేము ఉద్యమాల్లోంచి, ఆ భవజాల్లోంచి వచ్చిన వాళ్ళమే, ఆత్మగౌరవ నినాదం నుంచి వచ్చిన వాళ్ళమే, దళిత ఆత్మగౌరవ నినాదం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన దృష్ట్యా వారు ఒప్పుకోరు కాబట్టి మేము శాంతియుతంగానే, నెమ్మదిగానే హెచ్చరిస్తున్నాం. ఇదేదో మీరేదో టీవీల ముందుకు వచ్చి, పేపర్ల ముందుకు వచ్చి ప్రగల్భాలు, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించకండి. ఎందుకంటే చట్టం మీకైనా నాకైనా ఒకటే, అందరికీ చట్టం ఒకటే. కాబట్టి చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం. మరొకసారి గుర్తు చేస్తున్నాం, ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగ పరంగా అందరం వాటి యొక్క నిర్ణయాలకి, వాటి యొక్క విధి విధానాలకి కట్టుబడి మనం ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ఒకవేళ నిజంగా మీకు మా పరిపాలన మీద ఏదన్నా అపోహలు, ఇంకోటి ఉన్నా, అనుమానాలు ఉన్నా, ఎస్, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మీ యొక్క నిర్ణయాన్ని తెలియపరచండి. మేము కూడా దాన్ని సహేతుకత ఉంటే దాన్ని కూడా మేము స్వాగతిస్తాం. ఖచ్చితంగా చిన్న తప్పిదాలు ఎక్కడన్నా పరిపాలన జరిగితే చేసుకుందాం. ఉండొచ్చు, ఇంత పెద్ద వ్యవస్థలో 1-2 జరిగితే దాన్ని సరిదిద్దుకుందాం. 10 నిర్ణయాలు తీసుకుంటే 10 కరెక్ట్ అయిపోవాలని ఉండదు కదండి. 1-2 తప్పిదాలు ఉండొచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. కాబట్టి మరొకసారి హెచ్చరిస్తూ, హింసకు తావు లేదు, బెదిరింపులకు తావు లేదు. అలా మీరు చేయాలనుకుంటే కటకటాల వెనక్కి వెళతారు. ఇందులో మొహమాటం లేదు. మీరు ఆ పేర్లు చెప్పి, ఈ పేర్లు చెప్పి పోలీస్ ఆఫీసర్ని మీరు ఏదో బెదిరించేసి ఏదో చేసేస్తే
అది మీ మూర్ఖత్వం, మీ అమాయకత్వం. మీరు భయపడ్డారేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. మీరు అంత కంగారు పడుతుంటే భయపడ్డారు అనిపిస్తుంది. దయచేసి ప్రజాస్వామ్యంలో వీటికి తావులేదు, హింసకు తావులేదు, బెదిరింపులకు తావులేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు రిపీట్ అయితే జైలే. మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైసీపీలో ఉన్న అరాచకం సృష్టించాలనుకునేవాడు కూడా ఒక విన్నపం. దయచేసి మీ ఆటలు సాగు, దయచేసి మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. ఎస్, ఎలక్షన్స్ అనేది ప్రతి 5 ఏళ్ళకోసారి వస్తుంది. ప్రజలు తీర్పునిస్తారు. బాగా పనిచేస్తే సన్మానిస్తారు. లేదు మీలాగా 2019-24 వరకు చేసిన విధ్వంసకర అరాచక ఆర్థిక విధ్వంసమైన దాడులు, దోపిడీలు ఇలా జరిగిన ఒక పరిపాలన జరిగితే శిక్షించి 11 సీట్లు ఇచ్చి మొన్న కూర్చోబెడతారు. ఎవరికైనా అది కరెక్ట్. కానీ అది రాజకీయాలు అనేది ఎలక్షన్ అప్పుడు చూద్దాం. కానీ ప్రతిసారి రాజకీయం చేసి తెల్లారు లెగిస్తే ఆయన ఉన్నాడండి, పేరుని నాని గారు ఒక ఆయన. తెల్లారు లెగిస్తే ఏదో ఒక మీడియా ఉంది కదా, మాకు సొంత మీడియా ఉంది, డబ్బా ఛానల్ రావడం, ప్రతిదాన్ని ఏంటిది ఉండాలి. మనకు కూడా విలువలు ఉండాలి. మనం ఒక అంశాన్ని లేవనెత్తాము అంటే దాని సహేతుకత ఏంటో పరిశీలించాలి, దాని విధి విధానాలు అర్థం చేసుకోవాలి, కొంత సమయాన్ని ఇవ్వాలి. అందులో ఉండే లోటుపాట్లు ఎత్తి చూపాలి తప్ప ప్రతిదాన్ని ఎటకారం చేసి మాట్లాడడం, లేదంటే ఏదో కౌంటర్ చేయాలని ప్రతిదానికి తయారైపోవడం. ఇక్కడేదో కొంతమంది ఈ మధ్యన కొత్తగా బిచ్చగాళ్ళు తయారయ్యారండి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ ఒకటి ఏర్పడిందండి వైసీపీ. ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఏంటంటే త్వరగా మేము ముందుకెళ్ళిపోవాలి, త్వరగా మేము ఒక గుర్తింపు తెచ్చేసుకోవాలనే కుతూహలతో వాళ్ళు ఏం చేస్తారు, తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే మీ పార్టీ మూలాలే హింస, నేరాలు కదా, కాబట్టి ఆ పందాన్ని ఎంచుకున్నారు. ఆ పందాన్ని ఎంచుకుని ఆ ప్రవృత్తితో, ఆ ఆలోచనతో, ఆ భావజాలంతో ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. అక్కడక్కడ మాటలు దొల్లుతున్నాయి. మళ్ళీ మేము వస్తున్నాం, రారు, ఇబ్బంది ఏమీ లేదు. ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. ప్రజలు చాలా మంచి క్లారిటీతో ఉన్నారు. ఇలాంటి వాడుగా మేము ఇచ్చిందనుకున్నారు. 11 సీట్లు ఇచ్చి మొన్న కూర్చోబెట్టారు. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. మీరు మాత్రం క్లారిటీ మిస్ అయినట్టు, కన్ఫ్యూజన్ ఉన్నట్టున్నారు. అలాంటి ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా మా ప్రయత్నం కూడా ఆ 11 సీట్ల దగ్గర కూడా ఎలా ప్రజలు చైతన్యపరచాలి, ఎలా ఈ పార్టీ వల్ల ఈ తెలుగు జాతికి తీవ్ర నష్టం చేకూరబోతుంది, ఆంధ్రప్రదేశ్కి జరగబోయే తీవ్ర నష్టాన్ని ప్రజలకు వివరిస్తాం. ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రజలు చైతన్యపరుస్తాం, ప్రజలకి మీ యొక్క హింసావాదాన్ని కూడా తెలియపరుస్తాం. దయచేసి అందరికీ మరొకసారి మేకపోతు గాంభీర్యాలు ఆపండి, బెదిరింపులు ఆపండి, చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఒక్కొక్కసారి మీరు పందా మార్చుకోకపోతే మాత్రం చట్టం ముందు నిలబెడతాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.